కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్లో పాస్పేట్, పొటాష్ ఆధారిత ఎరువులపై కేంద్ర ప్రభుత్వం 37,216 కోట్ల సబ్సిడీని ఆమోదించింది. ఈ నిర్ణయం ఎరువుల ధరలను తగ్గించడమే కాకుండా ఎరువుల లభ్యతను కూడా నిర్ధారిస్తుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఎరువుల ధరలను తగ్గించడమే కాకుండా చౌక ధరలకు అందుబాటులో ఉంచే దిశలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల శాఖకు తుది బడ్జెట్ కేటాయింపులు 191,836.29 కోట్లకు పెంచింది. అన్ని ప్రధాన సబ్సిడీ ఎరువులు ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్స్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షించబడుతున్నాయి. రైతులకు తక్కువ ధరలకు డీఏపీ సజావుగా లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఎన్బీఎస్ సబ్సిడీ రేట్లకు అదనంగా డీఏపీపై ప్రత్యేక ప్యాకేజీలను అందించింది. 2024-25 బడ్జెట్లో 168,130.8 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే పార్లమెంట్ ఆమోదించిన గ్రాంట్లకు అనుబంధ డిమాండ్ల ద్వారా తుది కేటాయింపు 191,836.29 కోట్లకు పెరిగింది. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర రసాయనాల, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ ఈ సమాచారం ఇచ్చారు. ఈ ఖరీఫ్ సీజన్లో డీఏపీ ఇతర ఎరువుల ధరలలో స్థిరత్వాన్ని కాపాడుతుందని సమాచారంలో చెప్పబడింది. రైతులకు పంట ఉత్పత్తులలో ఉపశమనం లభిస్తుంది, ఖర్చులు తగ్గుతాయి. దీని కారణంగా అంతర్జాతీయంగా ఎరువుల ధరల పెరుగుదల రైతులపై ఎలాంటి ప్రభావం చూపదు. మొత్తం మీద రైతులకు తక్కువ ధరలకు డీఏపీ సజావుగా లభించేలా చూడడానికి ప్రభుత్వం ఎన్బీఎస్ సబ్సిడీ రేట్లకు అదనంగా డీఏపీపై ప్రత్యేక ప్యాకేజీలను అందించింది. దీంతో పాటు ఎరువుల శాఖ నిరంతరం వనరుల అధిక ఉన్న దేశాల్లో చర్చలు జరుపుతోంది. తద్వారా ఈ దేశాల నుండి భారతదేశానికి ఎరువులు, ముడి పదార్థాలు, ఉత్పత్తుల సరఫరాను పోటీ ధరలకు పెంచవచ్చు. ఇది దేశంలో సరసమైన ధరలకు వాటి లభ్యతను నిర్ధారించగలదు.